5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని గంజాయి కడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి కడప అభివృద్ధిని పట్టించుకొని అంజాద్ భాషా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 నెలలు కూడా కట్టుకోలేకపోతా ఉన్నారు. ఏ పని చేసినా విమర్శించడమే పని పెట్టుకుంటారు. విజయసాయి రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చి జైల్లో పెడతానని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జైల్లో పోయింది చాలక మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారనుకుంటాను కదా. నువ్వు కూడా 6 నెలల తర్వాత నోరిప్పి విమర్శించే స్థాయికి వచ్చినావు భాషా గారు. 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏమి చేశావు నువ్వు? నీకు చదువు రాదు, సంస్కారం లేదు, నువ్వు ఒక బేవకూఫ్. నువ్వు నీ తమ్ముడు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు నగర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అవినీతి గురించి మాట్లాడతావా? మేము అవినీతి చేసామని మాట్లాడతావా? నువ్వు కూడా సిగ్గుండాలా. ఏ అవినీతి కోసం అయితే నువ్వు ఈ పనులన్నీ ఆపినావు? దేవుని గడప సుందరీకరణ జీవోలు తెచ్చినావు, ఎందుకు చేయలేకపోయినావు? బుగ్గవంక ఎందుకు చేయలేకపోయినావు? పూర్తి చేయలేకపోయినావు?